మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ శనివారం ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టి కూడికలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలని మీకు మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచెవేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడలో భద్రపరిచినందుకై మరొకసారి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన్ని మీరు వాగ్దానాన్ని చూసే ఉంటారు కదా. ఆ వాగ్దానం ఉన్న ఒక మాటను మనం చదువుకోబోతున్నాం. అపోస్తలుడైన పౌలు గారు కొరంథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట ఏమనుందంటే, దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అను సంచయ కరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. మరలా చదువుతున్నాను, వినండి. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అను సంచయ కరువును మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎందుకని ఈ మాట అన్నాడు అని మనం ఆలోచిస్తే, మొదటి వచనం నుంచి మనం చూస్తే ఒక మాట కనబడుతుంది. ఏమనంటే, భూమి మీద ఒక గుడారం ఉంది. భూమి మీద ఉన్న గుడారం ఒక దినాన శిథిలమైపోద్ది. భూమి మీద ఉన్న గుడారం ఒక దినాన పాడైపోతుంది. భూమి మీద ఉన్న ఈ గుడారం ఒక దినాన పతనమైపోతుంది. గుడారం అంటే మనం కట్టుకున్న ఇల్లు కాదు. గుడారం అంటే మనం వేసుకున్నటువంటి డేరా గురించి కాదు. గుడారం అంటే మనము నివాసం ఉంటున్న ఈ దేహం, మన ఆత్మను ఈ దేహంలో దేవుడు పెట్టి, ఆ ఆత్మను ప్రతిదినము కూడా పరిశుద్ధాత్మ అనేటువంటి సంచయ కరువు చేత నింపి, ప్రతిరోజు ప్రతి క్షణం మనలను దేవుడు బలహీనపరచబడకుండా, సొమ్మసిల్లిపోకుండా, సోలిపోకుండా, జారిపోకుండా ఆత్మలో మనల్ని నింపుతూ బలపరుస్తున్నాడు. దేనికంటే, ఈ భూమి మీద ఉన్న ఈ గుడారం ఒక దినాన శిథిలమైపోతుంది. ప్రాణం ఉన్నంత వరకు మనిషి అంటారు, ప్రాణం ఉన్నంత వరకు మా పెదనాన్న అంటారు, ప్రాణం ఉన్నంత వరకు మా నాన్న అంటారు, లేదా మా బాబాయ్ అంటారు. కానీ ఒక్కసారి గనక ఈ దేహాన్ని ప్రాణం విడిచి పక్కకి వెళ్ళిందంటే, పెదనాన్న అని పిలవరు, బాబాయ్ అని పిలవరు, మా బంధువు అని పిలవరు. ఏమంటారు తెలుసా? శవం. ఈ దేహంలో ప్రాణం ఉన్నంత వరకే మనకు విలువ. ఈ గుడారంలో మనం నివసించినంత కాలమే మనకి ఇక్కడ విలువ. ఎప్పుడైతే ఈ గుడారం, అద్దె గుడారాన్ని మనం విడుస్తామో, నిత్య జీవం అనేటువంటి ఆయన మన కొరకు సిద్ధపరిచిన గుడారానికి మనం వెళ్తామో, అప్పటి వరకు కూడా మనము ప్రతిరోజు బలపరచబడుతూ ఉండాలి. బలపరచబడడం అంటే బలమైన ఆహారం తినడం అని కాదు. మనము ఆత్మీయంగా బలపరచబడడానికి ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించాలి, ప్రతిరోజు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, ప్రతిరోజు ఆయన సన్నిధిలో మనకు ఆయనకు సన్నిహిత సహవాసం కలిగి మనం జీవించాలి. అలా మనం జీవిస్తే, అక్కడ 5వ వచనంలో మనం చదివిన మాట ఏమనుందంటే, దీని నిమిత్తము ఆత్మాను సంచయ కరువును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఏముంది? అనుగ్రహిస్తే ఏం జరుగుతుందో 3 విషయాలు మీకు రెఫరెన్స్ చూపించి నేను ముగించేస్తా. మొదటి మాట అదే వచనంలో కింద 17వ వచనంలో మాట్లాడడం చూడండి. అదే అధ్యాయంలో కింద 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము నూతనమాయను. ఈ రోజున మనం ఎందుకని సంచయ కరువు అనే ఆత్మచేత నింపబడాలి? ప్రార్థన చేసుకుంటున్నాం, చాలదా? వాక్యాన్ని వింటున్నాం, చాలదా? కష్టపడిని తీసుకొని వెళ్ళి కానుకేస్తున్నాం, మనకున్న దాంట్లో తీసుకొచ్చి దేవుని సందులో ఇస్తున్నాం, చాలదా? ఏదో రకంగా భక్తి చేస్తున్నాం కదా, మందిరానికి వస్తున్నాం కదా, వాక్యాన్ని వింటున్నాం కదా, దేవుని సందులో కనబడుతున్నాం కదా, కొద్దో గొప్ప వచ్చినంతలో ప్రార్థన చేసుకుంటున్నాం కదా, సరిపోదా అని మనం ఆలోచనలు ఉంటాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, పాతవి గతించాలి, పాత అనుభవాలు గతించాలి, పాత స్వభావాలు గతించాలి, పాత ఆలోచనలు గతించాలి, పాత మనస్తత్వం గతించాలి. ఎందుకంటే గతించిపోయే ఈ గుడారంలో మనం ఉన్నాం, గతించిపోయి ఈ గుడారంలో మనం నివాసం ఉంటున్నాం. కనుక ఈ గుడారంలో ప్రతిరోజు పాత ఆలోచనలతో నింపబడ్డం కాదు, ఈ గుడారంలో ప్రతిరోజు పాత స్వభావాలతో నింపబడ్డం కాదు, ఈ గుడారంలో ప్రతిరోజు పాత అలవాట్లే, పాత స్వభావాలే, పాత బుద్ధులే, పాత మనస్సే, ఇవి మనం ఏలుబడి చేయడం కాదు. అక్కడ రాయబడిన మాట తెలుసా? మొదటి మాట, పాతవి గతించాలి,
సమస్తము నూతనమైనవిగా మార్చబడాలి. హల్లెలూయా. పాతవి గతించడం ఏంటి, నూతనమైనవిగా మార్చడం ఏంటి అని అంటే, మూల గ్రంథంలో మనం చూస్తే ఆదికాండంలో దేవుడు ఒక వ్యక్తిని మట్టితో చేసి ఆ వ్యక్తికి కలుగునుగాక అంటే సరిపోయేది. స్వహస్తాలతో రూపాన్ని ఏర్పరిచి జీవవాయువును ఊదాడు. ఆ జీవవాయువే పరిశుద్ధాత్మ. ఈ రోజున మనం పరిశుద్ధాత్మ ద్వారా బ్రతుకున్నాం. ప్రతిరోజు ఆ పరిశుద్ధాత్మ ద్వారానే మనం బలం పొందాలి. శనివారం ఒక్కరోజు పరిశుద్ధాత్మను పొందుకుంటే సరిపోద్దా? ఆదివారం ఒక్కరోజు ఆరాధనలో ఆత్మాభిషేకం చేత నింపబడితే సరిపోద్దా? ప్రతిరోజు కూడా మనము ఆత్మాభిషేకం చేత నింపబడాలి. వారానికి ఒక్కరోజు భోజనం చేస్తే సరిపోద్దా? వారానికి ఒక్కరోజు నిద్రపోతే సరిపోద్దా? వారానికి ఒక్కరోజు మన దిన కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి ఒక్కరోజు మనం చేయాల్సిన పని అన్నీ మానేసి ఒక్కరోజు చేస్తే సరిపోద్దా? ఏది సరిపోదు. వారానికి ఒక్కసారి భోజనం చేస్తే శరీరం బలహీనం అయిపోద్ది. వారానికి ఒక్కసారి నిద్రపోతే ఆరోగ్యమే పాడైపోతుంది. మరి మన ఆత్మను పాడైపోయేటువంటి పరిస్థితిలో ఉంచుతున్నామా? ప్రతిరోజు పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపుకుంటున్నామా? వాక్యం చదువుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు తాకుతాడు. ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు తాకుతాడు. స్తుతిస్తూ ఉండగా యేసు రక్త ప్రోక్షాన్ని మనం ఉచ్చరిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు తాకుతాడు. ఆ తాకిన పరిశుద్ధాత్మను మనం అనుభవిస్తూ ఉంటే ఆత్మలో ఉజ్జీవించబడతాం. పాత ఆలోచనలన్నీ గతిస్తాయి. ఒకప్పుడు పాత మనసు ఉండేది, ఒకప్పుడు పాత బుద్ధులుండేవి, ఒకప్పుడు పాత స్వభావాలు ఉండేవి, ఒకప్పుడు పాత ఆలోచనలు ఉండేవి. కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడితే పాత ఆలోచనలన్నీ కూడా గతించిపోతాయి. ఈ గుడారం ఒక దినాన మట్టిలో కలిసిపోద్ది. ఈ గుడారం ఒక దినాన మన్నుకు మన్నుగా మార్చబడిపోతుంది. ఈ గుడారం ఒక దినాన శిథిలమైపోతుంది. శిథిలమైపోయే గుడారం కోసమా మన ప్రయాసలు? శిథిలమైపోయే గుడారం కోసమా మన పోరాటాలు? శిథిలమైపోయే గుడారాల కోసమా మన ఈ పరుగు పందాలు? ఈ శిథిలమయ్యే గుడారం కాదు, మహిమ దేహము కొరకు మనం ప్రతి దినం ఎదురు చూసేవారిగా ఉండాలి. ఆ ఆదామును దేవుడు జీవవాయువును ఊదాడా? ఆత్మాభిషేకంతో నింపాడు. ఆ మహిమ దేహాన్ని కప్పాడు. వెంటనే పాపం అనే ఆలోచన రాలా, అపవిత్రత అనే ఆలోచన కలగల. దేవునిలో దేవుని ముఖాన్ని చూస్తూ దేవుని స్వరాన్ని వింటూ తన జీవిత యాత్రను కొనసాగించుకుంటున్నాడు. అపవాది ఆలోచనల చేత, అపవాది ఆలోచనకు లోబడిపోయి పరిశుద్ధాత్మను పోగొట్టుకొని, మహిమ దేహాన్ని పోగొట్టుకొని, దేవుడిచ్చిన కృపను పోగొట్టుకొని శరీరంతో మన్ను మీద చెమట నోడిచి కష్టపడాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఆ పరిస్థితుల నుంచి మరలా దేవుడు తప్పించాలని మనకు ఆయన సశరీరుడిగా ఈ భూమి మీదకి వచ్చి ప్రతిరోజు 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి 33.5 సంవత్సరాలు జీవితం మన వంటి స్వభావం కలిగిన వాడిగా, మన వంటి రూపం కలిగిన వాడిగా ఈ పోలికలో ఆయన ఈ భూమి మీద ఉండి శరీరాన్ని ఆయన మన కోసం ప్రాణంగా పెట్టి శరీరాన్ని అర్పణగా నలగగొట్టుకొని మృత్యుంజయుడిగా లేచి ఆయన వెళుతూ ఒక మాట చెప్పాడు, నేను వెళుతున్నా, ఆదరణకర్తని మీ దగ్గరికి పంపిస్తున్నా. నేను వెళుతున్నా, ఆదరణకర్త మీతో ఉంటాడు. ఆ ఆత్మ ఏం చేస్తాడో తెలుసా? ప్రతిరోజు సంచకరువు ఆత్మగా మీతో ఉంటాడు. సంచకరువు అంటే ఒక మాట మీకు అర్థమయ్యేమాట చెప్పనా? బజానా. ఈ రోజున ఏదైనా ఒక వస్తువుని కొనుక్కున్నప్పుడు బజానా ఇస్తారు. ఇదిగో ఇంత ఇస్తున్నాం, ఇది మాది, తర్వాత మేము ఇంత ఇచ్చి దాన్ని మా హక్కు చేసుకుంటామని. అలాగే మనకు సంచకరువు అనే ఆత్మను బజానాగా దేవుడు ఇచ్చాడు. ఆత్మనిచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఒక దినాన ఈ శిథిలమైపోయే గుడారం కోసం కాదు, ఆయన ఉంచిన ఆత్మను ఆయన దగ్గర చేర్చుకోవడానికి ఆయన మనల్ని నిత్యము కూడా పాతవన్నీ గతించేటట్లుగా, సమస్తము నూతనమయ్యేటట్లుగా దేవుడు మనల్ని నిలబెడుతున్నాడు. ఆమెను చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఆత్మీయ అర్థం ఒకసారి మనం అర్థం చేసుకోగలిగితే, ఆయన చెప్పిన మాటలో ఆత్మను సంచకరువును దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆ ఆత్మ అనే సంచకరువు ఎందుకు? పాతవి గతించాలి, సమస్తము నూతనమైనవిగా మార్చబడాలి. రెండో మాట కూడా మీరు చూపిస్తా చూడండి. ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు గారు ఎఫ్ఎస్సీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. అక్కడ ఏమని రాయబడింది చూడండి. 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై
ఆయన చేతి పని అయి మనం ఉన్నాము. హల్లెలూయా. రెండోదిగా మనం ఎలా ఉన్నాం తెలుసా? సత్క్రియలు చేసేవారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన చేతి పని. మనం ఎవరు అంటే, నేను వచ్చానండి భూమి మీదకి, నా తల్లిదండ్రుల ద్వారా వచ్చాను మనం అనుకుంటున్నాం. కానీ ఒక బిడ్డ జన్మించాలన్నా అది దేవుని చేతి పని అయ్యి ఉంటుంది. ఒక బిడ్డ భూమి మీదకి రావాలన్నా అది దేవుని చేతి పైన అయి ఉంటుంది. అందుకే దావీదు భక్తుడు ఒక చోట అంటాడు, నీవు నన్ను కలుగజేసిన విధమును నేను చూడగా నాకు భయము ఆశ్చర్యము కలుగుతుందయ్యా. ఎలా రూపినిచ్చావు, ఎలా రూపాన్ని ఏర్పరిచావు, అవయవాలు ఎక్కడ ఏది ఉండాలో ఎలా నిర్మించావయ్యా. నీవు నన్ను నీ చేతి పనితో చేసావే, అది నేను తలుచుకుంటేనే, ఒక్కసారి ఊహిస్తేనే నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతుంది అంటున్నాడు. ఈ రోజున మనము ఆయన చేతి పనే ఉన్నాం. మరి మన సత్క్రియలు ఎలా ఉండాలి? వాక్యానుసారంగా జీవించేవారిగా, యథార్థంగా బ్రతికేవారిగా, ప్రతి దినము ఆత్మను పొందుకున్న వారిగా మనల్ని మనము సిద్ధపరచుకుందాము గాక. ఎందుకని ఇవన్నీ చేయాలో మూడో మాట మీకు చదివించి ముగించేస్తా చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 39-40 వచనాలు. యోహాను సువార్త 6వ అధ్యాయం 39-40 వచనాలు. ఆ మాట మనం చూసి ముగించేసుకుందాం. చూడండి. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతట్లో నేనేమీ పోగొట్టుకొనక అంత్య దినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారును చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవమును పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్య దినమున ఇందుకోసం మనం ఆత్మను పొందుకోవాలి. మొదటిది మూలవాక్యంలో ఆత్మ అనే సంచకరుని మనకు అనుగ్రహించాడు. బయానా ఇచ్చాడు. ఎందుకని మనల్ని బజానా ఇచ్చి మనల్ని దేవుడు ఎన్నుకొని కొనుక్కొని ఏర్పరచుకొని మనల్ని ఆయన సొత్తుగా మార్చుకుంటున్నాడంటే, మనలో పాతవి గతించాలి, పాతవన్నీ నశించాలి, పాత స్వభావాలు, పాత బుద్ధులు, పాత అలవాట్లు, పాత ఆలోచనలు అన్నీ నశించాలి, సమస్తం క్రొత్తవిగా మార్చబడాలి. రెండవది ఏంటంటే, మనము ఆయన సత్క్రియలు చేసేవారిగా మార్చబడాలి. ఎందుకని ఆయన సత్క్రియలు చేయాలంటే, మనం ఆయన చేతి పని, ఆయన స్వహస్తాలతో చేశాడు ఆదామును. ఆ రూపము ఎలా ఏర్పరిచాడో అదేవిధంగా మనం నల్లవాళ్ళగానో తెల్లవాళ్ళగానో పుడుతున్నాం, అది వేరే సంగతి. కానీ ఆయన రూపంలో మనం ఉన్నాం. మనం ఏ రంగులో ఉన్నాం, ఎంత ఎత్తులో ఉన్నాం, ఎంత తక్కువలో ఉన్నాం, ఎంత బలంగా ఉన్నాం, దానికంటే కూడా మనము దేవుని పోలిక. ఆ దేవుని పోలికలో ఉన్న మనలో సత్క్రియలు కనబడాలి. మనలో దేవుని గురించినటువంటి ఆలోచనలే మన నోట రావాలి. మనలో ప్రతిరోజు పరిశుద్ధాత్మ గురించిన అభిషేకం కలిగిన మాటలే మన నోట ఉండాలి. కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల మన నోట శాపనార్థమైన మాటలు వస్తాయి, శపించే మాటలు వస్తుంటాయి, దూషించే మాటలు వస్తుంటాయి, ఒకళ్ళని హేళనగా మాట్లాడే మాటలు వస్తుంటాయి. ఇవన్నీ కూడా చావాలి. పాత స్వభావాలన్నీ చావాలి. పరిశుద్ధాత్మలో సమస్తము నూతనమైనవిగా మార్చబడును గాక. ఇలా ఎందుకంటే మనం ఆయన చేతి పనిగా ఉన్నాం. రెండోది, ఇంతకీ ఇవన్నీ దేవుడు ఎందుకు చేస్తున్నాడు? బజానా ఎందుకు ఇచ్చాడు? ఆయన సొత్తుగా ఎందుకు మార్చుకున్నాడు? అసలు మనల్ని మార్చుకోవాల్సిన పని ఏంటి అని అంటే, మన కోసం నిత్య జీవాన్ని సిద్ధపరిచాడు. ఆ నిత్య జీవంలో మనం కూడా అడుగు పెట్టాలి. ఆమెను చెప్పండి. మనం నిత్య జీవానికి వెళ్ళాలనే బంధువుల ఇంటికో, పలానా ఊరికో, లేదా పలానా దేశంలో ఉన్నటువంటి వింతైన చూడడానికి వెళ్ళడం కాదు. నిత్య జీవంలో యుగ యుగాలు దేవుని కొరకు జీవించేటువంటి ఆ కృపను మనం పొందుకోవాలని ప్రతిరోజు మనకు సంచకరువు అనే ఆత్మను మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ రోజున ఈ కొద్ది మాటలు వింటున్న మన జీవితంలో సంచకరువు అనే ఆత్మని పొందుకున్న మనం ప్రతిరోజు ఆత్మకు అనుగుణంగా మనం బ్రతకగలుగుతున్నామా? పాతవి గతిస్తున్నాయా? సమస్తం నూతనంగా మార్చబడుతున్నాయా? మనలో సత్క్రియలు కనబడుతున్నాయా? ఆయన చేతి పనిగా మనం ఉన్నామా? మనం నిత్య జీవానికి వారసులుగా ఉన్నామా? నిత్య అగ్నికి వారసులుగా ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటే ఈ దినాన ఆత్మ అనే సంచకరువును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ ఆత్మ అనే సంచకరువు చేత మనం నింపబడి, నడిపించబడి, బలపరచబడి ప్రతిరోజు కూడా
అభిషేకాన్ని పొందుకొని అనుభవించగలిగిన వారిగా, ఎక్కడైనా ఏ స్థలములో ఉన్నా ఆత్మపూర్ణులుగా మనం మార్చబడుదుముగాక. ఎక్కడ ప్రార్థించినా ఆత్మదేవుడు మనల్ని మన ప్రార్థనలో మనకు సహాయం చేయునుగాక. ఎక్కడ మనము స్తుతించినా ఆత్మదేవుడే మనల్ని బలపరుచునుగాక. మన నోట దేవుని చిత్తానుసారమైనటువంటి పలుకులే పలుకుదుముగాక. ఆ విధంగా దేవుడి కార్యాలు చేయాలని ఈరోజు విన్న ఈ కొద్ది మాటలు మన హృదయంలో నాటబడాలి. ఆత్మ అనే సంచకరువు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అనుగ్రహించిన దేవుని సన్నిధిలో పాతవన్నీ గతించి నూతనమైనగా మనం మార్చబడదాం. అనుగ్రహించిన దేవుని సన్నిధిలో ఆయన చేతి పనిగా ఉన్న మన సత్క్రియలు దేవునికి ఉపయోగకరంగా మార్చుకుందాం. ఎందుకు ఇవన్నీ? ఇక్కడేదో సంపాదిద్దాం, ఇక్కడేదో కూడగట్టుకుందాం, ఇక్కడేదో దాచుకుందాం అని కాదు. ఈ గుడారం శిథిలమైపోతుంది. ఈ గుడారం మట్టిలో కలిసిపోయే గుడారం. ఈ గుడారం ఒక దినాన మన్నుగా అప్పగించబడుతుంది. మన్నైనది మునుపటి వలె మన్నుగా మార్చబడుతుంది. కానీ ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు వెళ్ళిపోతుంది. ఆ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నిత్యత్వంలోకి వెళ్తుందా, నరకంలోకి వెళ్తుందా? ఇదొక్కటి మనం ఆలోచిస్తే చాలు. దేవుడు మనకిచ్చిన ఆత్మ నిత్యత్వానికి మార్చబడాలంటే పాతవి గతించాలి. దేవుడు మనకిచ్చిన ఆత్మ నిత్యత్వంలో కనబడాలంటే సత్క్రియలు ఉండాలి. దేవుడు మనకిచ్చిన ఆత్మ చేత మనం ప్రతిరోజు నింపబడాలంటే నిత్య జీవానికి మనం వారసులుగా మార్చబడుదుముగాక. ఈ మాటలు విన్న మన జీవితంలో చిన్న మాటలు అవ్వచ్చు, కొద్దిగా మాటలు అవ్వచ్చు, కానీ మనం నిత్య జీవానికి వారసులుగా మార్చబడేట్లు దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. అందరూ లేచి నిలబడని ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట, సంచకరువు అనే ఆత్మను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ సంచకరువు అనే ఆత్మ చేత దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోగలిగితే, ఆత్మదేవుడా నన్ను అభిషేకించండి అయ్యా, ఆత్మదేవుడా నన్ను బలపరచండి అయ్యా, నీ ఆత్మతో నన్ను ముద్రించండి, నీ ఆత్మతో నన్ను ముద్రించండి, నీ ఆత్మతో నన్ను ముద్రించండి, నీ ఆత్మతో నన్ను ముద్రించండి. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. సంచకరువు అనే ఆత్మ, సంచకరువు అనే ఆత్మ మన పాత స్వభావాలన్నిటినీ తొలగించి నూతన స్వభావం, పాతవి గతించెను, ఇదిగో సమస్తము నూతనమాయను. పాతవి గతించెను, ఇదిగో సమస్తము నూతనమాయను. ఆ విధంగా సమస్తము నూతనమయ్యేటట్లుగా ఆయన సన్నిధిలో అప్పగించుకుందాం. ఆయన సన్నిధిలో అప్పగించుకుందాం. ఒక్క క్షణం ఎవరికి వారి ప్రార్థన చేసుకోండి. అయ్యా నేను అప్పగించుకుంటున్నాను, నన్ను బలపరచవా. నేను అప్పగించుకుంటున్నాను, నన్ను అభిషేకించవా. నేను అప్పగించుకుంటున్నాను, నన్ను నీ ఆత్మతో నింపవా. అంటే ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ నామమున ప్రార్థన చేయు జనులను విడిపించి నడిపించినావే. నీ నామమున ప్రార్థన చేయు జనులను విడిపించి నడిపించినావే. పాలు తేనెలు ప్రవహించు దేశములో క్షేమముగానే నివసింపజేసితివి. పాలు తేనెలు ప్రవహించు దేశములో క్షేమముగానే నివసింపజేసితివి. నమ్మదగిన దేవుడవు నీవే, సాటి లేరు ఇలలో నీకెవరు. నమ్మదగిన దేవుడవు నీవే, సాటి లేరు
ఇలలో నీకెవరు ఆరాధించుటకు నీ నామమేగాక వేరొక నామము లేదాయే. ఆరాధించుటకు నీ నామమేగాక వేరొక నామము లేదాయే. యేసయ్యా తరతరములకు నీవే మా దేవుడవు. యేసయ్యా తరతరములకు నీవే మా దేవుడవు. ఆరాధించుటకు నీ నామమేగాక వేరొక నామము లేదాయే. ఆరాధించుటకు నీ నామమేగాక వేరొక నామము లేదాయే. ఆ కాలములో పరజనులము మేము నిజమైన దేవుని ఎరుగని వారము. ఆ కాలములో పరజనులము మేము నిజమైన దేవుని ఎరుగని వారము. ఈ కృపాకాలములో ప్రభువా నీ రక్తము ద్వారా సంధి చేసితివి. ఈ కృపాకాలములో ప్రభువా నీ రక్తము ద్వారా సంధి చేసితివి. తండ్రితో మము ఐక్యపరచితివి. నిబంధన జనులని ముద్ర వేసితివి. తండ్రితో మము ఐక్యపరచితివి. నిబంధన జనులని ముద్ర వేసితివి. ఆరాధించుటకు నీ నామమేగాక వేరొక నామము లేదాయే. ఆరాధించుటకు నీ నామమేగాక వేరొక నామము లేదాయే. యేసయ్యా తరతరములకు నీవే మా దేవుడవు. యేసయ్యా తరతరములకు నీవే మా దేవుడవు. ఆరాధించుటకు గ్లోరీ వేరొక నామము ఆమేన్. ఆరాధించుటకు వేరొక నామము లేదాయే. నీ సంఘములో స్తుతి ఆరాధనలో రుచి చూపితివి. పరిశుద్ధాత్మను నీ సంఘములో స్తుతి ఆరాధనలో రుచి చూపితివి. పరిశుద్ధాత్మను నాలో నివసించి నా తోడుగా నడిచే. పరిశుద్ధాత్మ ఆదరణను పొందితిని. నాలో నివసించి నా తోడుగా నడిచే. పరిశుద్ధాత్ముని ఆదరణ పొందితిని. ఇహ పరమందున ఇక నా సహవాసము తండ్రి కుమార పరిశుద్ధాత్మునితో. ఇహ పరమందున ఇక నా సహవాసము తండ్రి కుమార పరిశుద్ధాత్మునితో. ఆరాధించుటకు నీ నామమేగాక వేరొక నామము లేదాయే. ఆరాధించుటకు నీ నామమేగాక వేరొక నామము లేదాయే.
యేసయ్యా తరతరములలో నీవే మా దేవుడవు యేసయ్యా తరతరములకు నీవే మా దేవుడవు యేసయ్యా తరతరములకు నీవే మా దేవుడవు నీ నామమున ప్రార్థన చేయు జనులను విడిపించి నడిపించినావు నీ నామమున ప్రార్థన చేయు జనులను విడిపించి నడిపించినా మరొకసారి నీ నామమున ప్రార్థన చేయు జనులను విడిపించి నడిపించినావు మరలా నీ నామమున ప్రార్థన చేయు జనులను విడిపించి నడిపించినావు పాలు తేనెలు ప్రవహించు దేశములో క్షేమముగానే నివసింపజేసితివి పాలు తేనెలు ప్రవహించు దేశములో క్షేమముగానే నివసింపజేసితివి నమ్మదగిన దేవుడవు నీవే సాటి లేరు ఇలాలో ఇంకెవ్వరు నమ్మదగిన దేవుడవు నీవే సాటి లేరు ఇలాలో నీకెవ్వరు నమ్మదగిన దేవుడవు నీవే సాటి లేరు నీకెవ్వరు ఆరాధించుటకు నీ నామమేగాక వేరొక నామము లేదాయే ఆరాధించుటకు నీ నామమేగాక వేరొక నామము ఆరాధించుటకు వేరొక నామము లేదాయే ఆ కాలములో పరజనులము మేము నిజమైన దేవుని ఎరుగని వారము ఆ కాలములో పరజనులము మేము నిజమైన దేవుని ఎరుగని వారము ఈ కృపాకాలములో ప్రభువా నీ రక్తము ద్వారా సంధి చేసితివి 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 తండ్రితో మము ఐక్యపరచితివి నిబంధనా జనులని ముద్ర వేసితివి తండ్రితో మము ఐక్యపరచితివి నిబంధనా జనులని ముద్ర వేసితివి ఆరాధించుటకు ఈ నామమేగాక వేరొక నామము లేదాయే ఆరాధించుటకు ఈ నామమేగాక లేదాయే ఆరాధించుటకు వేరొక నామము ఆరాధించుటకు వేరొక నామము లేదాయే నీ సంఘములో స్తుతి ఆరాధనలో రుచి చూపితివి పరిశుద్ధాత్మను నీ సంఘములో స్తుతి ఆరాధనలో రుచి చూపితివి పరిశుద్ధాత్మను నాలో నివసించి నా తోడుగా నడిచే పరిశుద్ధాత్ముని ఆదరణ పొందితిని నాలో నివసించి నా తోడుగా నడిచే పరిశుద్ధాత్ముని ఆదరణ పొందితిని ఇహ పరమందున ఇక నా సహవాసము తండ్రి కుమార పరిశుద్ధాత్మునితో ఇహ పరమందున ఇక నా సహవాసము తండ్రి కుమార పరిశుద్ధాత్ముని అందరూ కలిసి ఆరాధించుటకు గ్లోరీ వేరొక నామము ఆమేన్ ఆమేన్ ఆరాధించుటకు
వేరొక నామము ఆరాధించుటకు వేరొక నామము లేదాయే, ఆరాధించుటకు నీ నామమేగాక. అందరి నోట మరలా మీరు ఆరాధిస్తూ ఉండగానే మీ బలహీనతలను దేవుడు తొలగించబోతున్నాడు. మీరు ఆరాధిస్తుండగానే మిమ్మల్ని పరిశుద్ధాత్మను దేవుడు నింపబోతున్నాడు. మీరు ఆరాధిస్తుండగానే మీ సమస్యలు దేవుడు పరిష్కరించబోతున్నాడు. మీరు ఆరాధిస్తున్నప్పుడే ప్రతి విధమైన రుగ్మతలను దేవుడు కాల్చివేయబోతున్నాడు. గ్లోరీ 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 గ్లోరీ. ప్రతి బలహీనత తొలగించబడుతుంది, ప్రతి అనారోగ్యం కాల్చివేయబడుతుంది. ఎముకలలో శక్తిని ఇవ్వబోతున్నాడు, నరాలలో బలాన్ని ఇవ్వబోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని కమ్ముకుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నింపుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడా ఆరాధన 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 ఆరాధన. మరణము గెలిచిన నా యేసయ్యా, మరణము గెలిచిన నా యేసయ్యా, నా గీతము స్తుతి జయ గీతము, నా గీతము స్తుతి జయ గీతము. ఆరాధించుటకు నీ నామమేగాక వేరొక నామము లేదా. అందరు కలిసి పాడండి. ఆరాధించుటకు వేరొక నామము యేసయ్యా, తరతరములకు నీవే మా దేవుడవు యేసయ్యా, తరతరములకు నీవే మా దేవుడవు. పరిశుద్ధాత్మ దేవుడా, తల వంచి తగ్గించుకుంటున్నాం, మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. ఈ విధంగా నీ సన్నిధిలో ఈ శనివారం పరిశుద్ధాత్మ కూడికలో మీరు మాకు తోడై ఎంతవరకు ఆరాధన మహిమకరంగా జరిగించినందుకు వందనాలు. అవునయ్యా, ఆత్మను మీరు మాకు అనుగ్రహించారు, సంచ కరువు అనే ఆత్మను. దాని ద్వారా మేము పాత స్వభావాలన్నీ గతించి నూతనంగా మేము సృష్టించబడిన వారిగా, జన్మించబడిన వారిగా మార్చబడాలని, మాలో ఉన్నటువంటి సత్క్రియలన్నీ కూడా మీకు అనుగుణంగా మార్చబడాలని, మేము నీ చేతి పని అయి ఉన్నామని, వీటి ద్వారా మమ్మలను నిత్య జీవానికి మీరు నడిపిస్తున్నారని, ప్రతిరోజు ఆత్మచేత మేము నింపబడాలని, ఆ విధంగా నిత్యత్వానికి మేము వారసులుగా మార్చబడతామని మీరు తేటగా మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు తండ్రి. మీ పాదాల చెంతకు చేరుతున్నాం, కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఇది నాన్న నీ సందులో అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరున దీవించండి, మీరు ఆకడ కొరకు సిద్ధపరచండి. రేపటి దినాన జరగబోతున్న పరిశుద్ధుల ఆదివారపు ఆరాధన మహిమకరంగా మార్చండి, మంచి వాతావరణం ఇవ్వండి, ప్రతి వాని ప్రయాణాల్లో తోడుండండి. ఆరాధన ప్రారంభించక ముందు నుంచే మీ మహిమ ప్రభావాలతో ఈ మందిరముని నింపండి, మీ వస్త్రపు చెంగుతో మందిరముని నింపండి, మీ మహిమ మేఘంతో మందిరమును ఆవరింప చేయండి. ఈ మందిరంలో రేపటి దినాన్ని ఎవ్వరు అడుగు పెడుతున్నా
మరి సమస్యలన్నిటిని తొలగించండి, పరిష్కరించండి, ముగింపును కలుగు చేయండి. తండ్రి, ఈ మందిరమంతా మీ రక్త ప్రోక్షణతో నింపబడాలి. ఈ మందిరమంతా నీ పరిశుద్ధ అగ్నిచేత కాల్చబడాలి. ఈ మందిరమంతా నీ దూతల పరివారంతో నింపబడాలి. ఈ మందిరమంతా కూడా నైనా నీ పరిశుద్ధ అభిషేకంతో నింపబడాలయ్యా. నా సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నా కుడి చేతులు నిత్యము సుఖములు కలవని మీరు సెలవిచ్చినట్లుగా అట్టి నిత్య సుఖ సంతోషాలకు రేపటి దినాన్ని అడుగుపెట్టే ప్రతి ఒక్క బిడ్డలు వారసులుగా మార్చబడినట్లుగా సహాయం చేయండి. ప్రారంభ నుంచి ముగించబడేంత వరకు నీ ఆత్మ సారథ్యంలో జరిగించండి. వచ్చేవారి ప్రయాణాలతో నేను వాడబడుతున్న ప్రతి పరికరాలపైన రక్త ప్రోక్షణ ఉంచండి. ఆత్మ ఆరాధనలో బలమైన అగ్ని అభిషేకం దయచేసి ఆత్మ కార్యాలు జరిగించండి. నిలబడుతున్న మీ దాసులను మీ సిలువు చాటును మరుగు చేసుకుని మీరు మహిమ కలిగిన వాక్కుతో మీరు మాట్లాడండి. ఆరాధన అనంతరం మీ దాసులు ఎవరెవరి కొరకు వారి తల్ల మీద చేతుల నుంచి ప్రార్థిస్తున్నా మీ చాచిన బాహు చాపి ప్రతి వాణి జీవితాల ఆత్మ కార్యాలు జరిగించి మహిమను పొందమని ఈ దినాన అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డలను వారి కుటుంబాలను పేరు పేరున దీవించి మీరు ఆకడ కొరకు సిద్ధపరచమని ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడు నిరంతరము మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును కృప సదాకాలం సమృద్ధిగా తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను మీకు కలిగిన సమస్తాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.